షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఘటనకు ముందు రికార్డు చేసిన వీడియో సంచలనంగా మారింది. తాను అమ్మాయిని నమ్ముకుని మోసపోయినన్న రాజ్ కుమార్ ఆ కుటుంబం తనను అన్ని విధాలా వాడుకుందని తెలిపాడు. తాను అప్పుల పాలయ్యానని, జీవితం మీద విరక్తి కలిగిందన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియా ముందు చూపించారు. రాజ్ కుమార్కు ఆన్లైన్ బెట్టింగ్లో అలవాటు ఉందన్న కమిషనర్ అతని మానసిక స్థితి బాలేదన్నాడు. నిందితుడు రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకుని హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఊర్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అమ్మాయిని తీసుకుని దేవలకొండకు వచ్చినట్లు తెలిపారు. షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఘటనకు ముందు రికార్డు చేసిన వీడియో సంచలనంగా మారింది. తాను అమ్మాయిని నమ్ముకొని మోసపోయినన్న రాజ్ కుమార్ ఆ కుటుంబం తనను అన్ని విధాలా వాడుకుందని తెలిపాడు. తాను అప్పుల పాలయ్యానని, జీవితం మీద విరక్తి కలిగిందన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియా ముందు చూపించారు. రాజ్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్ల అలవాటు ఉందన్న కమిషనర్ అతని మానసిక స్థితి బాలేదన్నాడు. నిందితుడు రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకుని హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఊర్లోకి వచ్చినట్టు కూడా వెల్లడించారు. అమ్మాయిని తీసుకుని దేవలకొండకు వచ్చినట్లు తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అనాలిసిస్ చేసాము. సెల్ ఫోన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ మేము వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్, ఇది స్నేహితుడు, రిలేటివ్స్, బంధువులు వాళ్ళకి కూడా కొన్ని ఇంటరోగేట్ చేసాము. అతను ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మే మంత్లో పోక్సో కేసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా 2 వీక్స్కి అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దాని గురించి కూడా వీ హ్యావ్ చెక్డ్ అప్. హీ వాజ్ ఇన్ ECIL ఏరియా అప్పుడు. ప్లస్ హీ హాస్ గాన్ టు శ్రీశైలం ఆల్సో. ఇది 4 రోజు శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము మా టీం పంపించాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా దృష్టిలో అది యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ లేదు. సో అక్కడ అది ఫ్రీ ఫుడ్, లాడ్జింగ్ ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ సెంట్ టీమ్స్. ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగ్గా సెర్చ్ చేసాము. తర్వాత ఒక రోజు ముందు కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ వెండర్ ఉన్నారు, ఇది రెంటల్ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి అది ఫార్చునేట్గా GPS ఉంది. కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర చేగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్కి సరిగా మేము సెర్చ్ చేసాము. అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము 2 సైడ్స్కి, హైదరాబాద్ సైడ్, బెంగళూరు సైడ్. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ముందే చేవేల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎక్కడైతే డెడ్ బాడీ దగ్గరే అతని సెల్ ఫోన్ కూడా లభ్యమైంది. ఆ సెల్ ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో కూడా తను రికార్డ్ చేసుకున్నాడు. అంటే ఆ సెల్ఫీ వీడియో శుక్రవారం రోజు, అంటే మర్డర్ శనివారం, అంటే శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సో శుక్రవారం ఆ సెల్ఫీ వీడియో తీసుకున్నట్టే పక్కా ప్లాన్ ప్రకారమే మొత్తం మర్డర్ చేసినట్టుకైతే తెలుస్తోంది. అయితే ఆ మర్డర్ చేసే కన్నా ముందు తను ఈ సెల్ఫీ వీడియోలో స్పష్టంగా, అంటే 2 గంటల 2 నిమిషాల 26 సెకండ్లకు సంబంధించిన నిడివితో ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో తను చాలా వరకు బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొట్టుకున్నానని, ఆ అమ్మాయి కూడా తనను చాలా వాడుకుంది, ఆ అమ్మాయి కుటుంబం కూడా తనను చాలా డబ్బుల పేరుతో చాలా వాడుకుందంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు. వీటి మూలంగానే తను జీవితంపై విరక్తి చెంది ఈ చదువు చాలించాలనుకుంటాం కూడా ఆయన అందులో చెప్పాడు. అయితే ఎక్కడ తను అందులో మర్డర్కు సంబంధించి ప్రస్తావన చేయలేదు, కానీ ఈ తన వ్యక్తిగతంగా ఆ అమ్మాయిలకు సంబంధించి కానీ మిగతా ఆ కుటుంబం నుంచి తనకు ఎదురయ్యేటువంటి వివరాలను చెప్పాడు. అయితే తన ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా బెయిల్ పిటిషన్లో కూడా ఆయన ప్రస్తావించిన అంశాలు చూసినప్పుడు అందులో కూడా ఎవరైతే అమ్మాయికి సంబంధించిన ఫాదర్ తన దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పుకు సంబంధించి డబ్బులు అడుగుతుండడం మూలంగానే తనపై లేనిపోయిన ఆరోపణలు, ముఖ్యంగా ఫోక్సోకు సంబంధించి కేసు పెట్టడానికి కారణం ఏంటంటూ కూడా ఆయన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో ఏం జరిగింది అనే విషయంలో స్పష్టత రాస్తాడు. అయితే దాని మూలంగా ఈ మొత్తం కుటుంబాన్ని అంతమందించడం ఒకటైతే తన ఫ్యామిలీని కూడా చంపాడు. తన 2 పిల్లలతో పాటు భార్యను కూడా చాలా దారుణంగా హతమార్చడం అయితే కలకలం నేర్పింది. అయితే భార్య కొన్నాళ్ళుగా విడాకుల కోసం డిమాండ్ చేస్తుంది. దాని మూలంగానే ఆ కోపంతోనే అతని కిరాతకానికి ఒడిగట్టినట్టుకైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫుటేజ్లు, అంటే ముఖ్యంగా తను సెల్ఫీ వీడియోలో ఇంకేం అంశాలు ప్రస్తావించాడు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంటే ప్రాథమికంగా అయితే ఆ కుటుంబం మీద కక్ష పెంచుకున్నాడు, దానిలో భాగంగానే అతను అంతమొంచినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మరి కాసేపట్లో ఆ పోస్ట్ మార్టం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఆల్రెడీ డెడ్ బాడీ చేరుకుంది.
తర్వాత ఇక మిగతా డౌట్స్ ఏవైతున్నాయి, కొన్ని మిస్టరీగా ఉన్న అంశాలు ఉన్నాయి, ఆ అంశాలకు సంబంధించి మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఏదేమైనా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఇన్సిడెంట్కి సంబంధించి అయితే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అటు ప్రభుత్వంపై అటు ఆ పోలీసు అధికారులపై కూడా తీవ్రమైన ఒత్తిడి వ్యక్తమైంది. స్థానికంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా అతన్ని ఎవరైతే ఇలాంటి నేరాలకు పాల్పడతారో వారిని కఠినంగా శిక్షించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుందనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపించిన నేపథ్యంలోనే 16 బృందాలకు పైగా, ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒక 16 బృందాల ద్వారా మొత్తం అన్ని అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాలకు కూడా పోలీసులు వెళ్ళి మరి అతని కోసం గాలించారు. చివరకు ప్రస్తుతం ఈ కొత్తూరు సమీపంలో ఒక వెంచర్ ఆ ప్రాంతంలో అతని డెడ్ బాడీ లభ్యం కావడం అక్కడ కొంతమంది చూసి డయల్ 100కి సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక పక్కనే గడ్డి మందుకు సంబంధించి ఒక సీసా ఉంది కాబట్టి ఆ గడ్డి మందు తాగి అతను ఆత్మహత్యకు పాల్పడినట్టుగైతే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా అత్యంత కిరాతకంగా ఒక ప్లాన్గానే ఇదంతా చేశాడు. ఆ అమ్మాయి కుటుంబంతో తీవ్రమైనటువంటి వారిపై కక్ష పెంచుకున్నాడు. దానిలో భాగంగా తన భార్యతో కూడా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి భార్య